జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను. నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు. విజయసాయిరెడ్డిని కటకటాలు ఊచలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్ట్ చేయటమే గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు. ఇదే ఈనాడు, ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఈ రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏ మాత్రం ఇసుమంత కూడా బిడి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు ఓ ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తాడు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. మళ్ళీ ఇవాళ రాస్తారు నాయకుడికి ఇచ్చేవాడని రాస్తారు. సిగ్గుపట్టం కానీ అరే రోజుకో రకమైన స్టోరీ రాయటం ఏంటి, కొత్త పాత్రను సృష్టించడం, దానికి దీనికి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టుల్లో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు, కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. ఆధారాలు లేకుండా మీకు అసలు అంటే ఆధారం అనేది లేకుండా అది కేసు ఎక్కడది, తప్పు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనే దగ్గర నుంచి బయలుదేరి కిందకు వస్తారు. ఎలా అరెస్టు చేయాలి? ఇప్పుడు ఆధారాలు లేవంట కొత్తగా. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారికి అంట 5 కోట్లు ఏదో అదాన్ కంపెనీ నుంచి 2019లో వచ్చింది. అదాన్ కంపెనీ నుంచి వస్తే దానికి ఎందుకు ఇచ్చారో, అడ్వాన్స్లకి ఇచ్చారా, ఏమన్నా ఆస్తి అమ్ముతున్నారా, ఏం చేయరు? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని అడుగు, రాయండి ఇన్కమ్ ట్యాక్స్ కి. ఇన్కమ్ ట్యాక్స్ కి రాస్తే చెప్తారుగా ఈ గతం 2019 కదా, ఇప్పటికి అయిపోయినాయి కదా. లేదా పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగినా కూడా, మీరు నోటీస్ ఇచ్చినా కూడా ఇదిగో పలానా 5 కోట్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు 5 నిమిషాలు ఇస్తారు కదా, కాగితాలు మీ ముఖాన్ని కొడతారు కదా. అరెస్ట్ చేసేయాలి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పాత్ర, ఒక్కొక్కటి వంతు. ఏంటి అంటే రేపో మాపో మిథున్ రెడ్డికి బెయిల్ హీరింగ్ వస్తుంది కాబట్టి ఈలోపు ఈ పేపర్. అలాగే
చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటానికి పోలీసులందరికీ ధైర్యం చెప్పాడు. ఇదంతా కూడా మీకేం పర్లేదు, ముందుకు నడవండి అని చెప్పాడు. కాబట్టి సీతారామాంజనేయులు గారిని జైల్లో వేసేయాలి. జైల్లో వేసి ఇప్పుడు ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన ఆయన రెడ్ బుక్ రాజ్యాంగకర్త. ఈయనేమో జన కార్యకర్తలకు ఏం చెప్తాడు, మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసు బెయిల్కు పరిగెత్తి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటర్ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, బెయిల్ తెచ్చుకోను, నేనే పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి సహస్రనామం, వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది, పొద్దు నుంచి రాత్రి దాకా. జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి, బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా మీరు. సీతారామాంజనేయులు గారు కేసు బెయిల్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఈనాడులో, జ్యోతిలో స్టోరీలు రాయాలి, కథలల్లాలంటే ఏదో కావాలి, మూలం కావాలి. రాజ్యమే ప్రజల్ని హింసిస్తే, రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ ఏం చెప్తాడు ఆయన? నిన్న ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్తాడు ఎంత పచ్చి పాపం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం జరుగుతుందని చెప్తున్నాడు. ఇంతకన్నా అని చెప్పని అమ్మకు వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి ఆయన నిన్న మాట్లాడతాడు. అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు జరగబోయేది కడపలో ఒక్కటంటే ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం, ఒక్కటంటే ఒక్క కొత్తగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి లేకపోతే ఆయన ఎంఓఏలు చేసుకుని ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు తప్పితే, అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ప్రారంభించకపోవటం, ప్రజలు అడిగిన పనులు చేయలేకపోతున్నాం, సిగ్గేస్తుంది. మీరు ఇక మనకు డబ్బులు ఇవ్వలేము, నిధులు ఇవ్వలేమని చెప్పి మీరు చెప్పేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోయి మాకు ఓటేశారు, మాకు ఓటేసి మీరు దగా చెందారు అని చెప్పి చెప్పుకుంటాను ప్రజలకి అని చెప్పని వాళ్ళ బాధ అంటే వీళ్ళకి చెప్పుకుంటున్నారంటే, బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు సంపాదించుకుంటాకి తప్పితే, వీళ్ళ ముగ్గురు సంపద సృష్టించుకుంటాకి తప్పితే, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో ఊరేగటం